వీటిని మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంత్రి గుమ్మనూరు జయరాంకు వైసీపీ అధిష్టానం ఊహించని షాక్ ఇచ్చింది. కర్నూలు ఎంపీ అభ్యర్థిగా మేయర్ బీవై రామయ్యను ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఎమ్మిగనూరు వైసీపీ అభ్యర్థిగా బుట్టా రేణుక ఖరారయ్యారు. ఎంపీగా ప్రకటించినప్పటికీ పోయి చేసేందుకు జయరాం సుముఖత వ్యక్తం చేయలేదు. దీంతో అధిష్టానం ఎంత ప్రయత్నించినా జయరాం అందుబాటులోకి రావడం లేదని సమాచారం అందుతోంది. రీసెంట్గానే రీజనల్ కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి చర్చలు జరిపినా అందుకు జయరాం అంగీకరించలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే మంత్రి జయరాం వైసీపీకి గుడ్ బై చెప్పేందుకే వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్లో చేరేందుకు జయరాం సిద్ధమయ్యారని ప్రచారం జరుగుతోంది. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంత్రి గుమ్మనూరు జయరాంకు వైసీపీ అధిష్టానం ఊహించని షాక్ ఇచ్చింది. కర్నూలు ఎంపీ అభ్యర్థిగా మేయర్ బీవై రామయ్యను ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఎమ్మిగనూరు వైసీపీ అభ్యర్థిగా బుట్టా రేణుక ఖరారయ్యారు. ఎంపీగా ప్రకటించినప్పటికీ పోయి చేసేందుకు జయరాం సుముఖత వ్యక్తం చేయడం లేదు. దీంతో అధిష్టానం ఎంత ప్రయత్నించినా జయరాం అందుబాటులోకి రావడం లేదని సమాచారం. రీసెంట్గానే రీజనల్ కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి చర్చలు జరిపినా అందుకు జయరాం అంగీకరించలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే మంత్రి జయరాం వైసీపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమయ్యారనేటటువంటి ప్రచారం అయితే బలంగా నడుస్తోంది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించేందుకు కర్నూలు నుంచి మా రిపోర్టర్ శ్రీరామ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీరామ్, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అసలు ఏం జరుగుతుంది? ఎంఎన్ఆర్ గత కొద్ది రోజులుగా కర్నూలు వైసీపీలో మాత్రం ఎంపీ టికెట్ పెద్ద తలనొప్పిగా మారింది. ఇటీవల వైసీపీ అధిష్టానం రిలీజ్ చేసినటువంటి మూడో జాబితా ఏదైతే ఉందో మూడో జాబితాలో తాజాగా ఆలూరులో ఉన్నటువంటి సిట్టింగ్ గా ఉన్నటువంటి గుమ్మనూరు జయరాంను అక్కడి నుంచి తప్పించి కర్నూలు పార్లమెంట్ సెగ్మెంట్ కు పోటీ చేయాలని చెప్పి అధిష్టానం సూచించింది. అయితే ఆలూరులో ఉన్నటువంటి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి జెడ్పీటీసీ విరూపాక్షి పేరును ఖరారు చేయడం జరిగింది. అధిష్టానం సంబంధించి గతంలో విరూపాక్షి వర్సెస్ గుమ్మనూరు జయరాంగా మారినటువంటి సందర్భాలను మనం చూసాం. అయితే అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గం ఆలూరు ఏదైతే ఉందో నిత్యం అక్కడ ఉన్నటువంటి ఆ నియోజకవర్గాల్లో గుమ్మనూరు జయరాంకు గత వైసీపీ హయాంలో జరిగినటువంటి ఆ సర్వేలు ఏవైతే ఉన్నాయో ఆ సర్వేలే పెద్ద తలనొప్పిగా మారాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా గుమ్మనూరు జయరాం సంబంధించినటువంటి వర్గాల్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే బోయ వాల్మీకి సామాజిక సంబంధించినటువంటి వర్గం వారు ఎక్కువగా ఉంటారు. అదే వర్గానికి చెందినటువంటి జెడ్పీటీసీ విరూపాక్షి ఎవరైతే ఉన్నారో విరూపాక్షిను అక్కడి నుంచి పార్టీ అధిష్టానం కొత్తగా ఇన్ఛార్జిను నియమించడం జరిగింది. అయితే పక్కనున్నటువంటి ఎమ్మిగనూరు నియోజకవర్గం ఏదైతే ఉందో పక్కనున్నటువంటి నియోజకవర్గంలో కూడా సేమ్ ఇలాంటి ప్రాబ్లమే ఫేస్ చేస్తున్నటువంటి పరిస్థితులను మనం చూస్తా ఉన్నాం. చెన్నకేశవరెడ్డి దాదాపుగా 83 సంవత్సరాలు సిట్టింగ్ గా ఉన్నటువంటి క్యాండిడేట్. అయితే అక్కడ కూడా కొత్తగా మాచాని వెంకటేష్ ను నియమిస్తూ పార్టీ అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయంతో గుమ్మనూరు జయరాం ఏదైతే అక్కడ ఆలూరు సంబంధించినటువంటి నియోజకవర్గంలో ఖచ్చితంగా ఈసారి కూడా ఎమ్మెల్యే టికెట్ తనకు ఇవ్వాలి, నాకు ఎంపీ పదవి వద్దంటూ కూడా అధిష్టానానికి గత కొంతకాలంగా పార్టీ పెద్దలకు కావచ్చు లేదా వారితో మాట్లాడడానికి సుముఖత చూపలేదు. అయితే అజ్ఞాతంలో ఉన్నటువంటి గుమ్మనూరు జయరాం గత కొంతకాలంగా జరిగినటువంటి ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి గతంలో జరిగినటువంటి కార్యక్రమాలు ఏదైతే ఆ పార్టీ అధిష్టానము ఎంపీగా ప్రకటించిన తర్వాత గుమ్మనూరు జయరాం తమ సొంత స్వగృహమైనటువంటి ఆలూరుకు వచ్చారు. ఆలూరుకు వచ్చిన తరుణంలో కూడా విరూపాక్షి గుమ్మనూరు జయరాన్ని కలవడానికి వచ్చారు. కలవాలనుకునేటటువంటి సందర్భంలో కూడా ఇంట్లో ఉన్నటువంటి గుమ్మనూరు జయరాం విరూపాక్షిని కలవడానికి ఆసక్తి చూపించలేదు. ఆసక్తి చూపించకపోవడంతో తర్వాత 3 రోజుల పాటు బెంగళూరులో ఉన్నటువంటి అక్కడే స్టే చేసి దాదాపుగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టుగా అనేక రకాల వార్తలు వచ్చాయి. ఆ వార్తలు వచ్చిన తర్వాత కూడా ఇటు మన జిల్లాకు సంబంధించినటువంటి రామ్ సుబ్బారెడ్డి అంటే ఇక్కడ జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ గా ఉన్నారు. అయితే పార్టీకి సంబంధించినటువంటి వారికి ఎందుకు లైన్లోకి రావడం లేదు, ఏం జరుగుతుంది, కర్నూలు జిల్లాలో ఎంపీ అనేటటువంటి స్థానాన్ని మీకు కేటాయించాము, ఎందుకు
ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో ఆ శాసనసభ సంబంధించినటువంటి వారితో ఎందుకు మాట్లాడడం లేదు అంటూ కూడా పార్టీ తీరా వాటికి సంబంధించి ఆరా తీయడం జరిగింది. అయితే గుమ్మనూరు జయరాం ఖచ్చితంగా తమ సామాజిక వర్గం ఏదైతే ఉందో సామాజిక వర్గంతో పాటు గుమ్మనూరు జయరాం అక్కడే రాజకీయ ప్రస్థానం స్టార్ట్ చేసినటువంటి ఆలూరు సెగ్మెంట్ లో ఖచ్చితంగా ఈసారి కూడా నాకు ఎమ్మెల్యే పదవిని ఇవ్వాలని చెప్పి కోరినట్లు తెలుస్తా ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ పరంగా ఎలాంటి హామీ ఇచ్చే అవకాశం ఉందా, లేదా ఆయన్ని బుజ్జగించే పరిస్థితులు కనిపిస్తున్నాయా, లేదా అనుకున్నటువంటి ఊహాగానాల ప్రకారం ఆయన కాంగ్రెస్ లోకి చేరే అవకాశం ఉందా? ఇప్పటికే దాదాపుగా 10 రోజులు అధిష్టానం నిర్ణయించినటువంటి ఆ లిస్ట్ ఏదైతే ఉందో లిస్ట్ ప్రకటించిన తర్వాత కూడా పార్టీ సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ రామసుబ్బారెడ్డి వచ్చి గత 2 రోజుల క్రితం వచ్చి గంట సేపు మంతనాలు జరిపిన గుమ్మనూరు జయరాం ఎలాంటి ఆసక్తి చూపించలేదు. ఎందుకంటే నాకు ఖచ్చితంగా ఆలూరు సంబంధించినటువంటి ఎమ్మెల్యే పదవి ఇవ్వాలి, నేను ఎంపీగా వెళ్ళడానికి నాకు ఆసక్తి లేదు, నాకు ఉన్నటువంటి క్యాడర్ నా బలం అంతా వర్గం అంతా ఇక్కడే ఉంది కాబట్టి నాకు ఎమ్మెల్యే ఇవ్వాలని చెప్పి కోరినట్లుగా సమాచారం తెలుస్తా ఉంది. అయితే గత కొంతకాలంగా గుమ్మనూరు జయరాం బెంగళూరులో మకం వేసి అక్కడే కాంగ్రెస్ లో డికే శివకుమార్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి డికే శివకుమార్ వర్గంతో అక్కడే ఉంటూ మకం వేసి అక్కడి నుంచే మంతనాలు జరుపుతూ ఉన్నారు. అయితే కాంగ్రెస్ సంబంధించినటువంటి పార్టీలో చేరాలనుకుంటే ఖచ్చితంగా ఆ పక్కనున్నటువంటి ఎమిగనూరు కావచ్చు, లేదా ఆదోని ఆలూరు ఇటు రాయలసీమ ప్రాంతంలో ఒకటైన గుంతకల్ పరిసర ప్రాంతాల్లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో తమ బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో తమకు సంబంధించినటువంటి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారితో కూడా పెద్ద ఎత్తున ఇటు కాంగ్రెస్ పార్టీలో చేరుతారు అని చెప్పి సమాచారం ఉంది. అయితే ఒకవేళ ఇప్పటికే దాదాపుగా వైసీపీ అధిష్టానానికి గుమ్మనూరు జయరాం అందుబాటులో లేకపోవడంతో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తా ఉన్నాయి. గతంలో చూశాం, గతంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి గుమ్మనూరు జయరాం చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో కూడా చేరుతారనేటటువంటి వార్తలు వచ్చాయి. తెలుగుదేశం పార్టీ వారితో కూడా సంప్రదింపులు జరిపినప్పటికీ తెలుగుదేశం పార్టీలో అవకాశం లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. ఇప్పటికే దాదాపుగా వైసీపీ అధిష్టానం గుమ్మనూరు జయరాం ఎంపీ స్థానానికి లైన్ లేక రాకపోవడంతో కొత్తగా కర్నూలు లో ఉన్నటువంటి మేయర్ బివై రామయ్య పేరును అధిష్టానం పరిశీలిస్తుంది. అతనితో పాటు సుభాష్ గ్రంథాలయ సంబంధించినటువంటి చైర్మన్ సుభాష్ ఎవరైతే ఉన్నారో గతంలో వైసీపీ సంబంధించినటువంటి పార్టీలో ఉంటూ గత కొంతకాలంగా వైసీపీ పార్టీలో సేవలు చేస్తున్నటువంటి వారిలో చూసుకున్నట్లయితే ఇటు బివై రామయ్య కావచ్చు, సుభాష్ చంద్రబోస్ ఇద్దరు కూడా గత కొంతకాలంగా పార్టీకి సేవలు చేస్తూ ఉన్నారు. అయితే పార్టీ అధిష్టానం వీరిద్దరిలో ఎవరికి అవకాశం కల్పిస్తుంది అనే అంశాన్ని కూడా సందర్భాలను చూస్తా ఉన్నాం. ఎంపీగా క్యాండిడేట్ ని వెతుకుతున్నారు, మరోవైపు ఆలూరు ఎమ్మిగనూరు రెండు కూడా క్యాండిడేట్ ని ఆల్మోస్ట్ ఆల్ డిసైడ్ చేసేసింది వైసీపీ. మరి చూస్తూ ఉంటే జయరాంకు ఆల్మోస్ట్ ఆల్ అన్ని దారులు మూసుకుపోయినట్టుగా వైసీపీ పరంగా వైసీపీ పరంగా ఇప్పటికే దాదాపుగా ఆలూరు సంబంధించినటువంటి సెగ్మెంట్ లో ఖచ్చితంగా అధిష్టానం కళాఖండిగా నీకు ఈసారి ఆలూరు నుంచి సీటు ఇచ్చే అవకాశం లేదంటూ కూడా చెప్పేసినప్పటికీ కూడా గుమ్మనూరు జయరాం ఇప్పటికే పార్టీ అధిష్టానం మాట్లాడాలని చూసినా ఎలాంటి సంప్రదింపులు లేవు. పార్టీ పెద్దలు ఫోన్ చేసినా లేదా పార్టీ పెద్దలు వచ్చి మాట్లాడినటువంటి సందర్భంలో కూడా గుమ్మనూరు జయరాం ఆసక్తి చూపకపోవడమే వీటన్నింటికి కారణం. ఇంకొకటి పక్కనున్నటువంటి ఎమిగనూరు సెగ్మెంట్ ఏదైతే ఉందో అక్కడ కూడా చెన్నకేశవరెడ్డి సిట్టింగ్ గా ఉన్నారు. 83 సంవత్సరాలు వయసు పైబడడంతో అక్కడ ఉన్నటువంటి మాచాని వెంకటేష్ పేరును ఖరారు చేయడం జరిగింది. అయితే మాచాని వెంకటేష్ ని కాదని అక్కడ ఉన్నటువంటి పార్టీ క్యాడరు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉండటంతో మాజీ ఎంపీ బుట్టారేణుక ఎవరైతే ఉన్నారో తమ సామాజిక వర్గమైనటువంటి వారు లేదా మంచి పేరు ప్రఖ్యాతలు గతంలో కర్నూలు ఎంపీగా చేశారో వారికి అవకాశం ఖచ్చితంగా కల్పిస్తుందంటూ కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 4 ఎమ్మెల్యేలు ఒక ఎంపీ స్థానాన్ని వైసీపీ అధిష్టానం తప్పించడంతో రానున్న రోజుల్లో కూడా ఇప్పటికే దాదాపుగా వైసీపీ సంబంధించినటువంటి పార్టీలో అసమ్మతిగా ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలుగా ఉన్నారు. రానున్న రోజుల్లో కూడా ఖచ్చితంగా వైసీపీకి గట్టి షాకే తగిలే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ గుమ్మనూరు జయరాం మాత్రం ఈ పార్టీ కాంగ్రెస్ లో చేరుతారా లేకుంటే ఏంటి అనే అంశాలు కూడా ఇప్పటికీ జిల్లా వ్యాప్తంగా ప్రశ్నార్థకంగా మారాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు వైసీపీ సంబంధించినటువంటి పెద్దలతో కూడా మాట్లాడడం లేదు. గుమ్మనూరు జయరాం మాట్లాడిన తర్వాత ఏంటి క్లారిటీ అనే అంశాలు కూడా తెలిసే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ లో చేరే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నట్లు తెలుస్తుంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ శ్రీరామ్.